అందరికీ నమస్తే. బిజీ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ప్రస్తుతం గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు అట్లే ఉన్నాయి. స్మార్ట్ కార్డుల కార్యక్రమం, స్మార్ట్ కార్డులు రిలీజ్ అంటే దానికి ఒక బహిరంగ సభ పెట్టి సంగారెడ్డిలో సీఎం మినిస్టర్లు అందరూ పోయి స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం, అందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం. స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం అంటే కొత్త రేషన్ కార్డులు అవేమన్నా ఎప్పటి నుంచో ఉన్నాయి. కోటి రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. ఆ కోటి రేషన్ కార్డుల స్థానంలో, పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారంట. దాని ఖర్చు 20 కోట్ల రూపాయలు అవి తయారు చేయడానికి. దాని మీద ఫోటోలు వేసుకున్నారు ఇద్దరు. సన్నబియ్యం స్కీము గవర్నమెంట్కు సానుకూలంగా లేదంట, వాళ్ళ సర్వేలో తేలిందంట. అంటే సన్నబియ్యం ఇస్తున్నారు ఓకే, కానీ సన్నబియ్యం తీసుకున్నంత మాత్రాన ఓట్లేసే సిచ్యువేషన్ లేదంట వాళ్ళ సర్వేలో. అంటే వాళ్ళు ఇచ్చింది 2-3 కదా ఈ స్కీమ్స్. సన్నబియ్యం స్కీము ఓటు రాల్చే స్కీమ్గా మారలేదంట వాళ్ళ సర్వేలో. అందుకని వాళ్ళ ఫోటోలు పెట్టి కార్స్ ఇస్తారంట. అది ఒకవేళ మారితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి మారచ్చు, రేపు మినిస్టర్ల శాఖలు మారచ్చు, మళ్ళీ కొత్త కార్లు ఇస్తారా? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రజాధనాన్ని కాపాడాలి. పాలకులు కాపాడదారులు మాత్రమే, అంటే కాపాడడం వరకే వాళ్ళ పాలన, వాళ్ళ బాధ్యత. కానీ వృధాగా ఖర్చు చేయడం అనేది బాధ్యత రాహిత్యం. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేసినారు, స్మార్ట్ కార్డు. సంగారెడ్డిలో బహిరంగ సభ పెట్టినారు. ఆ బహిరంగ సభకు వచ్చిన వాళ్ళు కూడా తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. ఎవరు రేషన్ కార్డులు ఇస్తారంట, కొత్త రేషన్ కార్డులు ఏమన్నా. అంతకుముందు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి నుంచి ఇచ్చిన కార్స్ అన్నీ అట్లే ఉన్నాయి. కొంతమంది చనిపోతే తీసేసిండ్రు, కొన్ని కార్లు అటు ఇటు పోయినాయి, కానీ మిగతా కార్స్ మొత్తం అట్లే ఉన్నాయి. దానిలో స్మార్ట్ కార్డ్ అని చేసి ఇలా ఇగో ఈ పక్క రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుందంట, ఈ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుందంట. దీనిలో మన లబ్ధిదారుల ఫోటోలు ఏమి ఉండవు. మామూలుగా మన రేషన్ కార్డులో మన కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి కదా, దీనిలో అవేమి ఉండవు. ఇంకా రేషన్ కార్డు నెంబరు, ఇంటి అడ్రస్సు, ఇంతే, ఎంతమంది ఉన్నారు, ఏంది ఏం కథ ఏమి ఉండదు. కనీసం మనం ఏపీలో జగన్ ఏదో కొత్తగా పట్టా పాస్బుక్లు ఇస్తే పట్టా పాస్బుక్ల మీద కూడా జగన్ ఫోటో వేసుకున్నాడట. అక్కడ జనమంతా చంద్రబాబు నాయుడు ఏం ప్రచారం చేసిందంటే ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు కదా, ఇంకా మీ భూమి మొత్తం ఆయనకి పోతే ప్రచారం చేసినారు. నమ్మిరు అక్కడ జనం. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్టమే లేదంట. ఆయన ఎప్పుడు క్యాబినెట్ చేంజ్ చేసినా నాకు ఈ శాఖ తీసేయమని అడుగుతున్నాడంట. నాకు ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వద్దు, నేను చెయ్యా, నాకు ఆ డిపార్ట్మెంట్ కావాలి, వేరే డిపార్ట్మెంట్ కావాలని. సరే రేపు మాపో ఇంకా ఈ నెలలో ఆ నెలలో అంటున్నారు, క్యాబినెట్ మారుస్తారు. మారిస్తే ఈయనకు ఆ శాఖ ఇష్టమే లేదని హైకమాండ్ ఢిల్లీలో పెట్టుకున్నాడంట ఆర్జీ. ఇప్పుడు మారిస్తే ఏం చేస్తారు, ఇది కట్ చేస్తారా మొత్తం, వీడికి ఇలా రంగు రూస్తారా, నల్ల రంగు రూస్తారా? ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్న గ్యారంటీ ఉందా? ఎప్పుడు ముహూర్తుందో తెలియదు. డిసెంబర్ ముహూర్తం అంటున్నారు. ఈ డిసెంబరో ఇంకో డిసెంబరో ఏదైనా ఒక డిసెంబర్లో ముహూర్తం అయిపోతుంది. అప్పుడేం చేస్తారు, ఇది పోతుందా? మీ ప్రభుత్వం పడిపోతుంది. లేకపోతే మీ ప్రభుత్వమే వచ్చి ఈయన ముఖ్యమంత్రి కాదు, ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, ఇంకొక సివిల్ సప్లైస్ మినిస్టర్ వస్తాడు. అసలు గవర్నమెంటే పోయి మొత్తం వేరే వస్తాడు. మొత్తం కాంగ్రెస్ రంగులు వేసుకున్నారు. కాంగ్రెస్ రంగులు, స్మార్ట్ కార్డులకు కాంగ్రెస్ రంగులు. వేరే గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఇప్పుడు 20 కోట్లు ఖర్చు అంట. ఇవి తయారు చేయడానికే 20 crores ఖర్చు అంట. 20 కోట్ల రూపాయలు. ఆ జనాలకి దేనికన్నా మంచవచ్చు కదా పైసలు. అదే రేషన్ షాప్లోకి వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఏదో రూపంలో పండుగ ఇనాం కిందకో దేని కిందకో పేదలకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇది ఇచ్చినంత మాత్రాన జనాలకి ఏమన్నా ఉరిగిందా? జనాలకి ఏమన్నా బియ్యం కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇస్తుండ్రా? ఏం లేదు, అదే బియ్యం. అంతకుముందు ఏ కార్డ్స్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు అదే కార్డ్స్, అదే పైసలు, అదే బియ్యం అంట. మళ్ళీ అదే బియ్యం ఇస్తే మళ్ళీ ఇవే కార్డ్స్ ఎందుకు? అసలు ఏంది ఇదంతా? వీళ్ళ ఫోటోలు లేకుండా గవర్నమెంట్ ఆమ్లం ఉండి డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడో ఒక పక్క ఆ లబ్ధారుల కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటే అది వాళ్ళకి ఐడెంటిటీ కిందకి పనికొచ్చేది, అది ఆత్మగౌరవం కిందకి వచ్చేది. రేవంత్ రెడ్డి ఏమంటాడు ఆ సంగారెడ్డి మీటింగ్లో, ఇది ఉత్తగా అన్నం తీసుకొచ్చే కార్డు కాదు మీకు, ఇది మీకు ఆత్మగౌరవం కార్డు. రేషన్ కార్డు రేవంత్ రెడ్డి కనిపెట్టలే కదా, ఎప్పటి నుంచో ఉన్నది. రేవంత్ రెడ్డి రాజకీయాలకు రాకముందు నుంచి కార్డ్స్ ఉన్నాయి. ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఉన్నాయి రేషన్ కార్డ్స్ దేశంలో. మరి కొత్తగా ఈయననే తీసుకొచ్చినట్టుగా దీనికి రంగులు వేసుకొని, పార్టీ రంగులు వేసుకొని ఇవన్నీ ఎందుకు? అంటే జనమంతా ఇవన్నీ చూసి రోజు తిట్టుకుంటారు. అర్థం కాలేదేమో. ఇప్పుడు మామూలుగా మైక్ పెడితే తిడుతున్నారు గవర్నమెంట్ ఉన్న మీరు అందరినీ. ఇప్పుడు రోజు తిట్టుకుంటారు ఇవి చూసి, ఇదొకటి ఇచ్చిండు, ఇదొక్కటే ఇచ్చిండు, ఇంకేమి ఇవ్వలే అని. ఇంకా దీనికోసం మళ్ళీ ఫోటోలు పెట్టుకోవడానికి కూడా తిడతారు. జనాలకు రోజు ఇంకా పెరిగిపోతుంది, మీ మీద కోపం పెరిగిపోతుంది. మిమ్మల్ని చూసినప్పుడల్లా కోపం బీపీ 100 అవుతుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా. దానికి ఇచ్చిరేమో మీరు కార్డ్స్. ఎందుకు ఇచ్చారంటే సన్నబియ్యం స్కీము వీళ్ళకు
సానుకూలంగా లేదంట. సన్నబియ్యంతోనే జనాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పాజిటివ్గా లేరంట. ఉంటారా? గట్టంటే రూపాయి కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీఆర్ ఓడిపోతుండేనా? ఎన్టీఆర్ ఇచ్చింది కదా రూపాయి కిలో బియ్యం, అక్కడనే కదా ప్రవేశపెట్టింది. మరి ఎన్టీఆర్ ఓడిపోలేదు నెక్స్ట్ ఎలక్షన్స్లో. మరి ఇప్పుడు ఈయన స్మార్ట్ కార్డులు ఇచ్చేస్తే జనమంతా పాజిటివ్ అయిపోతారా? అంటే మీరు ఏం చేయకున్నా సరే ఉత్తర కార్డ్స్ ఇచ్చేసిందని జనాలంతా ముదురు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి కార్డ్స్ను మీలాంటి ముఖ్యమంత్రులను, మీలాంటి మినిస్టర్లను, ప్రభుత్వాలను చూసి 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 ఉన్నారు. వాళ్ళకి మంచి చేస్తే మంచి అంటారు, వాళ్ళకి చెడు చేస్తే చెడు అంటారు, వాళ్ళకి ఏం చేయకపోతే వేస్ట్ అంటారు. సింపుల్. వాళ్ళకి ఏం చేయకుండా ఉత్తర స్మార్ట్ కార్డులు అని చెప్పి జన డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసి ఒక 20 కోట్ల రూపాయలు ఏదో ఏజెన్సీ మీకు నచ్చిన ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళని బతికిచ్చుడు, దానిలో కమిషన్ తీసుకొని మీ లీడర్లు బతుకుడు, ఇది తప్ప జనాలను బతికిచ్చే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇలా జనాలకు వచ్చే లాభం ఏముంది? కొత్తగా ఇస్తే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు కూడా తమ్ము పెట్టి తీసుకుంటున్నారు కదా, తర్వాత కూడా ఇది పెడతారు, తమ్ము బదులు ఇది పెడతారు. ఏంటంటే అవకతవకలు జరగకుండా పనికొస్తాయంట ఇవి. ఎందుకు ఇప్పుడు ఏమన్నా వేరే వాళ్ళు అనర్హులు వచ్చి రేషన్ కార్డు లేకపోయినా వచ్చి తీసుకుపోతుర్రా? అట్లేం జరుగుతలేదు. రేషన్ కార్డు లెక్క ప్రకారమే తమ్ము పెడితే ఎంతమంది లెక్క తెలుస్తుంది, దాన్ని బట్టి తీసుకొని పోతున్నారు కదా, ఇంకా మంచిగానే ఉంది కదా. ఇంక ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. ఇది పెట్టినప్పుడు అది రావాలి, సమాచారం రావాలి. సమాచారం వస్తేనే షాప్ అయినా మీకు బియ్యం ఇస్తాడు. అది రావాలంటే ఇంటర్నెట్, కరెంటు, ఛార్జింగ్లు ఇవన్నీ ఉండాలి. మళ్ళీ ఇది ఒక పెద్ద లెక్క. ఇప్పుడు ఆడాడ పెన్షన్లు వస్తలేవని, పెన్షన్లకు ఇది పెడితేనే వస్తాయి కదా. పెన్షన్లు వస్తలేవని మిద్దెల మీదకి ఎక్కి, కొండల మీదకి ఎక్కి, చెట్ల మీదకి ఎక్కి వేస్తారు కదా. ఇప్పుడు రేషన్ బియ్యం కావాలంటే కూడా మళ్ళీ అట్లా ఎక్కాలేము. కొండల మీదకి పోయి ఎక్కడ ఊరు పెట్టుకుపోయి చెట్ల మీదకి ఎక్కి తీసుకోవాలేము. ఆదిలాబాద్ ఏరియాలో లాస్ట్లో బార్డర్లో ఏదైనా పనికొచ్చే కార్యక్రమం చేస్తే జనాలు పాజిటివ్ రావాలంటే ఏదైనా పనికొచ్చే కార్యక్రమం చేయాలి. పనికొచ్చే కార్యక్రమం అంటే ఉన్నదానికే సున్నాలేసుడు, ఉన్నదానికే కన్నాలు పెట్టుడు, ఉన్నదానికే రంగులేసుడు, ఉన్నదానికే ఫోటోలు మార్చుడు, ఇవి చూస్తే జనాలకు ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. మీ ఫోటోలను చూస్తే చాలా చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేయకపోయినా ఈ ఫోటోలు వేసుకొని తిరుగుతున్నారని జనం ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మీరు ఏమైనా చేస్తే ఏమైనా మార్పు వచ్చిందనుకో అప్పుడు మీరు వేయాలి. ఏ మార్పు వచ్చింది? సన్నబియ్యం ఇస్తున్నారు, రైట్. ఈ సన్నబియ్యం కూడా మీ గవర్నమెంట్ వచ్చినాక ఏదో చేసింది ఏం లేదు. ఇప్పుడు మన కర్ణాటక గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో సీఎం మారిండు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 2 సార్లు 3 సార్లు మారినట కర్ణాటకలో. మరి ఇప్పుడు కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది, ఆడ మార్చిండ్రు, ఈడేమైతే తెలియదు. వాళ్ళు ఈడ మారితే అక్కడైనట్టు ఇట్లయితే ఏం చేస్తారు? మళ్ళీ కొత్త కాళ్ళు ఇస్తారా? అంటే మీరు ఎన్నిసార్లు మారితే అన్నిసార్లు కాళ్ళు ఇస్తారా? ఇప్పుడు ఈయన ఉండి ఈయన మారినా, ఈయన ఉండి ఈయన మారినా, ఈ మొత్తం మారినా అసలు ఈ కార్డు మనకి రాకుండా పోతుందా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు కొత్త సివిల్ సప్లైస్ మినిస్టర్ వస్తాడు, ఈయన ఫోటో ఉండలే అంటాడా? ఆయన దిశే అంటాడు. కొత్త సీఎం వస్తాడు, ఆయన ఫోటో ఎందుకు దిగిపోయిన ఆయనది, మాది పెట్టు అంటాడు. గవర్నమెంట్ మారితే మీకు ఈ రంగులు వీళ్ళందరూ ఉంటారా? తీసి పడేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజు నుంచి అంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ కార్డుల మీద గవర్నమెంట్, ఇంకో ఇక్కడ నుంచి చూడండి, గవర్నమెంట్ ఆమ్లం ఇది మాత్రమే ఉంటుంది తప్ప ముఖ్యమంత్రుల ఫోటోలు, మంత్రుల ఫోటోలు అవి ఉండవంట. లబ్ధిదారుల ఫోటోలు ఉంటాయి, అది మనం కూడా చూసాం కదా. కార్డ్స్ మనం చూడలేదా? ఇట్లా పెడితే ఇమేజ్ వస్తుందా? లేకపోతే గుర్తుంచుకుంటలేరు, ముఖ్యమంత్రి పేరు గుర్తుంటలేదు, ముఖ్యమంత్రిని మర్చిపోతే ఫస్ట్లో గుర్తుపట్టలేదు జనం, కానీ తర్వాత గుర్తుపెట్టుకొని రోజు మిమ్మల్ని అభినందిస్తున్నారు. రోజు జనాలు మాట్లాడుతున్నారు మీ మీద, మీ పరిపాలన మీద మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ ఇట్లా కొత్తగా గుర్తుంచుకోని అవసరం ఏముందో. నేను అనుకున్నా నిజంగానే స్మార్ట్ కార్డ్స్ అంటే మంచిదే లే అనుకున్నా, కానీ ఈ డిజైన్ చూసిన తర్వాత, వీళ్ళ ఫేసులు చూసిన తర్వాత దీనివల్ల ఏంది, జనాలకి ఏం లాభం, ఏం కథ? ఫ్రీగా రాదు కదా. అంతకుముందు ఇట్లా టీఎస్ తీసి టీజీ పెట్టిన ఏమైనా వచ్చిందా తెలంగాణ ప్రజలకు? టీఎస్ ఉండే మనకు, టీజీ పెట్టినాక ఎంత ఖర్చు అయింది? 1700 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. పైసలు లేవు అని రోజు పేదరుకులు అరుచుకుంటా ఈ వృధా కదా. ఇప్పుడు మీరు మార్చడం వల్ల ఏమొచ్చింది? తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల ఏమొచ్చింది? లేకపోతే టీఎస్ తీసి టీజీ పెట్టడం వల్ల ఏమొచ్చింది? ఖర్చు అయింది తప్ప. అన్ని బోర్డులు మార్చి, అన్ని నెంబర్ ప్లేట్లు మార్చి, మొత్తం ఆంబులెన్సాన్ని మార్చి, స్టాంప్సాన్ని మార్చి, పోలీస్ డ్రెస్సుల మీద మార్చి, యూనిఫామ్లు మార్చి, స్కూల్ బోర్డులు మార్చి, ఆ గవర్నమెంట్ ఆఫీసులో బోర్డులు మార్చడానికి 1700 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. ఎవరి సంతృప్తి కోసం చేస్తారు ఇదంతా? ఏం దీనిలో ఎవరికి లబ్ధిదారు ఉండాలి? మీరు తప్ప దీనిలో లబ్ధిదారు ఉన్నారా? ఏమైనా ఈ కార్డు ప్రింట్ చేసిన కంపెనీకి లాభం, ఆ ప్రింట్ ఇచ్చిన మంత్రికి లాభం, ఆ ప్రింట్ చేసినందుకు మధ్యవర్తులు ఉంటే వాళ్ళకి లాభం, 20 కోట్ల రూపాయలలో కమిషన్లు 5 కోట్లు 6 కోట్లు అయితే అది లాభం. కానీ జనానికి ఏంది లాభం? జనానికి ఏంటి బెనిఫిట్ ఏంటి చెప్పగలదా గవర్నమెంట్? ఏమన్నా వృధా ఖర్చు కదా. పోనీ ఏమైనా కొత్త కాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇంక మొత్తం ఇప్పటికే 1 కోటి కాళ్ళు ఉన్నాయి, చాలామంది అనర్హుల దగ్గర కాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర కార్లు ఉన్నాయి ఈ కార్డులు. అట్లాంటి ఏమైనా ఉంటే అది ఎరివేస్తే అదేమైనా లాభం ఏమేద్దాం, కనీసం పేదోనికి దొరుకుతుంది, ఇంకా కొంతమంది పేదోళ్ళకి అన్నం దొరుకుతుందేమో. కానీ అవన్నీ చేయకుండా ఓట్ల రాజకీయం కోసము ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి సభలు పెట్టి ఏందో అర్థమే కాలేదు అసలు. మీకు ఎందుకు ఈ రేషన్ కార్డులు పెడుతున్నారో మీకు ఏమైనా అర్థమైందా? జనాలకి ఎవరికన్నా ఎక్కువ విషయాలు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.